నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్. నేను దీప్తి. ఇవాళ ఈ వీడియోలో కొబ్బరి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. కొబ్బరి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దామా. 1 కప్పు నేను చింతపండు రసం పిండుకున్నానండి ఆల్రెడీ. 1 కప్పు పచ్చి కొబ్బరి, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు కారం మీకు తగినట్టు వేసుకోండి, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సింది. తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, తర్వాత ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. కొబ్బరి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ కచ్చపచ్చగా తిప్పుకునేద్దాం ఇలా. తర్వాత నేను పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాను, బియ్యం పిండి యాడ్ చేసేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్స్. తర్వాత నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుందాము. ఇంగువ యాడ్ చేసేసాను, ఆవాలు కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలండి, బాగా మెత్తగా అవ్వాలి. ఇది మనం ఫిల్టర్ చేయము, అందుకని మనం బాగా ఫైన్ పేస్ట్గా మనం తిప్పుకుంటే సరిపోతుంది అంతే. మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఫైన్ పేస్ట్గా అవ్వాలి. మనకి కొబ్బరి అనేది మెదగకపోతే వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనము ఉద్దిపప్పు యాడ్ చేసేసుకుందాము 1 టేబుల్ స్పూన్. కొంచెం వేగాక ఆవాలు యాడ్ చేసేసుకుందాము. తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేశాను. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది కొంచెం వేగాక నేను చింతపండు రసం యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక మనం పసుపు యాడ్ చేసేసుకుందాము. కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇది ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరిది, అది మనం యాడ్ చేసేసుకుందాము. ఇలా కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాక ఇది ఒక 15 మినిట్స్ అలాగే సిమ్లో బాయిల్ అవ్వాలండి. మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి అది పచ్చి వాసన పోయేదాకా మనకు బాయిల్ అవ్వాలి. సో 15 మినిట్స్ ఈజీగా పడుతుందండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకు బాయిల్ అయ్యేటప్పటికి చారు చిక్కపడిపోతుంది. సో కొంచెం పలుచగా ఉండాలి కదా చారు అంటే, అందుకని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి అనేది చాలా మంచిదండి మన హెల్త్కి. కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. మన హెల్త్కే కాదు, స్కిన్కి కూడా, హెయిర్కి కూడా చాలా మంచిది. కొబ్బరి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నేనైతే అది సపరేట్ వీడియోనే చేస్తాను, కొబ్బరి తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలని. ఇలా మనకి 15 మినిట్స్ బాయిల్ అయిపోవాలండి. ఈ వీడియో కానీ ఇక్కడ దాకా వచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టే కదండి. అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇలా బాయిల్ అవ్వాలండి కొబ్బరి చారు. ఒక 15 మినిట్స్ సరిపోతుంది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి. కారం అయితే మనం యాడ్ చేయలేము, అందుకనే కొబ్బరి కమ్మగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరకాయలు ఎక్కువే పడతాయి. ఉప్పు అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి చారు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. కొబ్బరి చారు చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కానీ ఎప్పుడైనా కొబ్బరి చారుని ట్రై చేయకపోతే తప్పక మీరు కూడా ట్రై చేయండి. ఈ కొబ్బరి చారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్. బాయ్ బాయ్.